2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగ నమస్కారాలు. రీసెంట్‌గా ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఫ్యామిలీ మ్యాటర్స్‌కి సంబంధించి. అంటే ఆర్య సమాజ్ అంటే పెళ్లి అనే కాన్సెప్ట్‌ని రీసెంట్‌గా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం గనక పెళ్లి జరగాలంటే ఈ రకమైన అంటే సప్తపది ఆ రిచువల్స్ అన్నీ ఫాలో అయితేనే అది పెళ్లి కింద కన్సిడర్ చేయబడుతుందని చెప్పని తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే అవన్నీ ఫాలో కానంత మాత్రాన అది పెళ్లి కింద కాదు అని కాదు ఉద్దేశం. ఫర్ వ్యాలిడ్ మ్యారేజ్ అండర్ హిందూ యాక్ట్, సో దీస్ ఆర్ ద రిచువల్ షల్ బి ఫాలోడ్. సో ఆశ్చర్యకరంగా ఇటీవల కాలంలో అంటే వెరీ రీసెంట్ లాస్ట్ మంత్ ఢిల్లీ డివిజన్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మ్యారేజ్ చేసుకుంటున్నాం ఆర్య సమాజంలో మ్యారేజ్ చేస్తే కూడా లీగల్ వ్యాలిడిటీ ఉంది. చాలా సందర్భాలు ఆ మ్యారేజ్ని లీగల్ మ్యారేజ్గా పరిగణించబడే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఈ కేసు వివరాలు ప్రేక్షకులు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనం ప్రాపర్గా గనక ఈవెన్ ఆర్య సమాజంలో చేసుకునే మ్యారేజెస్ ఆ ప్రిన్సిపల్స్ కనుక పాటించకపోతే డెఫినెట్గా ఆ మ్యారేజ్ వైట్ మ్యారేజ్గా పరిగణించబడే సందర్భాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నేను ఈ టాపిక్ మాట్లాడటం జరుగుతుంది. అంటే అక్కడ ఆల్రెడీ ఆ అబ్బాయికి పెళ్ళయింది, పెళ్ళి కాలేదని ఎఫిడవిట్ ఇచ్చి మేనగోడల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే మేనగోడలకి తెలుసు మా మేనమావకు పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు అని. అయినప్పటికీ ఇద్దరు ఫాల్స్ ఎఫిడవిట్లు ఫైల్ చేసి ఫాల్స్ ఎఫిడవిట్స్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఉండటం జరిగింది. సో గర్ల్ మిస్సింగ్ అని ఈఎంఐ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. మా హస్బెండ్ తిరిగి రావట్లేదు, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకో వాళ్ళకి డౌట్ వచ్చి అక్కడున్న టెంపుల్స్ ఆర్య సమాజంలో అమ్మాయి తాలూకు బంధువులు ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే దే గాట్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ దేర్ డాటర్ మ్యారేజ్ ఈజ్ ఓన్ మెటర్నల్ అంకుల్ అని తెలిసింది. సరే మొత్తానికి ఇద్దరిని పిలిచారు. ఇద్దరు సాక్షులు వచ్చారు. ఆ సాక్షులు ఎవరు? బోగస్ సాక్షులు. ఆ సాక్షుల తర్వాత పిలిచి వీళ్ళ గురించి వేరే అబౌట్స్ మీకు తెలుసా అంటే, మాకు తెలియదండి, ఏదో రమ్మన్నారు వచ్చామన్నారు. సో అప్పుడు ఈ కేసు మిస్ అయిన కేసుని హైబియస్ కార్పస్ కింద ఢిల్లీ హైకోర్టులో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో నేను ఇవి వ్యూయర్స్కి ఉపయోగపడచ్చేమనే ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. దానిలో చెప్పిన ఫస్ట్ పాయింట్, భార్య ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ మ్యారేజ్. ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే, విట్నెస్లుగా ఎవరైతే వస్తారో దే మేడ్ గైడ్ లైన్స్ టు ఆల్ ఆర్య సమాజెస్ ఇన్ ఢిల్లీ. వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు విట్నెస్లుగా ఎందుకు ఉంటున్నారు, ఒక ఎఫిడవిట్ ఏమని చెప్పింది. అంటే ఐఎమ్ బలానా అవుతాను ఈ అబ్బాయికి, నా రిలేషను బలానా, ఈవెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ స్పెసిఫై ద రిలేషన్షిప్ అండ్ ద అక్వాంటెన్స్ విత్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. సరే మ్యారేజ్ ఇల్లీగల్, దానికి డిఫరెంట్లీ ఇన్ అదర్ వే వీ విల్ హ్యాండిల్, బట్ టు మేక్ దట్ మ్యారేజ్ యాజ్ ఎ లీగలైజ్డ్ అండ్ సిస్టమాటిక్ వే, let all four people file their respective affidavits. Four people in the sense bride and bridegroom and their witnesses. According to my knowledge, this is the first marriage, earlier they never married అని కొన్ని స్టాండర్డ్స్ ఎఫిడవిట్ వేయటం జరిగింది. అంటే ఇది ఎంత బలంగా ఢిల్లీ హైకోర్టు చెప్పిందంటే, విట్నెస్లు కూడా లైబుల్. అంటే రేపు ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు, అంటే మంచి జరిగినప్పుడు ఎవరు అవసరం లేదు, ఏదైనా చెడు జరిగినప్పుడు విట్నెసెస్ ఆల్సో ఈక్వల్లీ లైబుల్. కాబట్టి హెన్స్ ఫోర్త్ ఎవరైతే విట్నెస్లుగా ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్లోను, ముఖ్యంగా ఆర్య సమాజ్ మ్యారేజ్లోను విట్నెస్లుగా నిలబడతారో, విట్నెస్ ఆల్సో లెట్ దెమ్ బీ కాషియస్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పని
చెప్పడం జరుగుతుంది. సో ప్రేక్షకులు ఈ స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ని కొంచెం గమనిస్తారని, మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడు ప్రాపర్ విట్నెస్ని తీసుకెళ్తే వాళ్ళకి లీగల్ శాండిటీ ఇస్తేనే మన మ్యారేజ్ వ్యాలిడిటీగా ఉంటుందని, అలాగే డ్యూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ మనం ఫాల్స్ ఎఫిడవిట్ చేసి పెళ్లి చేసుకున్న ఆ తర్వాత డెఫినెట్గా పరిణామాలు ఎదుర్కొని వస్తాను గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే సందర్భం ఇంకో అడ్వాన్స్మెంట్కి వెళ్తే, రీసెంట్ కేసులో వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో అబ్బాయి తరఫున వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అబ్బాయి తరఫు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కలిసే ఉన్నారు. వాళ్ళ వైవాహిక జీవితంలో ఒకసారి ఒక అబార్షన్ కూడా అయింది. ఇది కేసు, హిందూపూర్లో జరుగుతున్న కేసు నేను మాట్లాడుతున్నాను. మధ్యలో అమ్మాయి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి రమ్మని రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేశాడు. విచిత్రంగా అమ్మాయి వేసిన కౌంటర్ అఫిడవిట్ ఏంటంటే, నీకు నాకు ఎప్పుడు పెళ్లి జరగలేదు, మనం ఏదో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, నువ్వు ఫాల్స్ అఫిడవిట్ వేసావు. సో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఈజ్ మెయింటైనబుల్ వెన్ ఐఎమ్ లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ టు యూ. We are not legally wedded wife and husband. Therefore, responding to your restriction of conjugal rights, I will not come and join అని చెప్పి కౌంటర్ వేసింది. ఇట్ ఇస్ మోస్ట్ సర్ప్రైజ్. అంటే జనరల్ నీతో కాపురం చేయను, నువ్వు హెరాస్ చేస్తున్నావు అనే కాంప్లెక్సిటీ కాదు ఇక్కడ. 4 ఏళ్ళు ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసే ఉన్నది. షీ ఈజ్ ఆల్సో వెల్ క్వాలిఫైడ్. సో ఈ ట్రాన్సాక్షన్స్లో సుమారు ఏ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ transfer to her account from her so-called husband. It means there is a relation, there is a bondage, there is a family. గుళ్ళో పెళ్ళయింది, వీళ్ళ పేరెంట్స్ వెళ్ళారు, ద ఎక్స్చేంజ్ ద గార్లెండ్స్. సరే, మ్యారేజ్ లీగలా ఇల్లీగలా అనే డిస్ప్యూట్ అప్పుడు రాలేదు. షీ స్పెంట్ గుడ్ టైమ్ విత్ హస్బెండ్ అండ్ ద సో-కాల్డ్ హస్బెండ్ అండ్ హిస్ పేరెంట్స్. ఆఫ్టర్ 2 years ఇంటికి వెళ్ళి అదిగో వస్తా ఇదిగో వస్తా అని చెప్పినప్పుడు దిస్ పూర్ ఫెలో ఫైల్డ్ ఏ కేస్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో టోటల్లీ షీ డెనైడ్ ద రిలేషన్షిప్ ఆఫ్ మ్యారేజ్. చట్టాల్లో ఉండే లొసుగుల్ని జనాలు వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ది వ్యూయర్స్. కొంతమంది ఏమో పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయిందని రకరకాలుగా క్లైమ్స్ చేసుకుంటూ, మీ ఆస్తిలో వాటా కావాలి, నీ వల్లే నేను అబార్షన్ చేయించుకున్నాను, యు ఆర్ ద రూట్ కాజ్ అని కేసులు పెడుతున్న నేపథ్యంలో దిస్ ఈజ్ ఎ పెక్యులియర్ కేస్. సో మనకి పెళ్లి కాలేదు, మనం ఏదో కలిసి ఉన్నాం, వాడు నేను దగ్గర రావాల్సిన పని లేదు. మ్యారేజ్ని డిస్ప్యూట్ చేయడంలో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ విమెన్. సో ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నవడేస్ పీపుల్ ఆర్ షోయింగ్ వెరీ క్రేజీ అబౌట్ లివింగ్ రిలేషన్స్. సో లివింగ్ రిలేషన్స్ నెవర్ బి ఏ అఫీషియల్ రిలేషన్స్. గుర్తుపెట్టుకోండి, లివింగ్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లల్ని లెజిటిమేట్ చిల్డ్రన్గా కన్సిడర్ చేయమన్నారు, కానీ నో లా సేస్ లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ ఎ లీగల్ రిలేషన్షిప్. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారు, భార్య ఇబ్బంది పడుతుంది. భర్తదేముందండి, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అఫ్కోర్స్ ఈరోజు చాలామంది స్త్రీలు కూడా అదే రకమైన ఉద్దేశానికి వచ్చారు, నువ్వు కాకపోతే ఇంకోడు. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బిఫోర్ టేకింగ్ స్టెప్స్ మనం ఏ రకమైన పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయని దానికి ప్రిపేర్ అయ్యి మన రిలేషన్షిప్ ఉండాలి తప్పితే, ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లో కొన్ని ఫ్యాసినేషన్స్కి మనం మౌల్డ్ అయిపోయి ఈ ఫ్యాసినేటింగ్ లైఫ్ ఈజ్ ద ఓన్లీ అవర్ మ్యారీడ్ లైఫ్ అని అనుకుంటే, కోర్ట్ ఆల్సో విల్ నాట్ హెల్ప్. ఎందుకంటే ఇదే నేను నీ భార్యని కాదు, నేను రావాల్సిన పని లేదు అని అమ్మాయి అన్నది. అదే అమ్మాయి కేసు చేసినప్పుడు అబ్బాయి అంటే లా ఊరుకుంటుందా? ఒక నిమిషం, లెటర్స్ చేంజ్ ది ప్లాట్ఫామ్స్. అమ్మాయి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చేసింది, అబ్బాయి నీకు నాకు పెళ్లి కాలేదు, ఏదో మనం రిలేషన్షిప్లో ఉన్నాం అంతే తప్పించి యు ఆర్ నాట్ మై వైఫ్, ఐఎమ్ నాట్ యువర్ హస్బెండ్ అంటే, విల్ ద గర్ల్ యాక్సెప్ట్ ఆర్ విల్ ది సిస్టమ్ యాక్సెప్ట్? సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఎదర్ పోలీస్ సిస్టమ్ ఆర్ లా సిస్టమ్. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఒక వివాహ వ్యవస్థ దాని బాండేజీ, ఈ షుడ్ నాట్ బి ఏ మేక్ ఇట్ యాజ్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఇప్పుడు ఇవాళ రేపట్లో జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. ఒక మ్యారేజ్ వ్యవస్థని కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్గా చేసుకుంటున్నారు తప్పితే, పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ద రియల్ వ్యాలిడిటీ అండ్ ద శాంటిటీ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. ఎందుకంటే ఇది చాలా రాబోయే కాలంలో చాలా డ్యామేజెస్ క్రియేట్ చేస్తాయి. ఈరోజు అర్థం కావట్లేదు వాట్ కైండ్ ఆఫ్ అండ్ హౌ మచ్ డ్యామేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద సొసైటీ అన్నది జనాలు ఎవరు గుర్తించట్లేదు. సో ఇంత ఇబ్బందికరంగా రిలేషన్స్ మెయింటైన్ అవుతున్న సందర్భంలో,
సో మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ విట్నెస్లు తీసుకెళ్ళేటప్పుడు కానీ అలాగే సబ్సిక్వెంట్గా మనం ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలనుకున్నా మన మ్యారేజ్ కంటిన్యూ అవ్వాలనుకున్నా మనం మ్యారేజ్ రిలేషన్స్కి లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఎమోషనల్. సో ఓన్లీ టు ఫుల్ఫిల్ ఎమోషనల్ ఫీలింగ్స్కే మనం మ్యారేజ్ చేసుకుంటున్నాము, లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నాము అంటే ఓన్లీ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుంటే తర్వాత వీళ్ళ జీవితం చాలా దుర్భరం అవుతుంది. సో ఆ రోజు రిపేర్ చేసుకుందాం అనుకున్నా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే అన్నారు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో వివాహ వ్యవస్థని కాపాడుకోవటంలో మనకి ప్రామాణికాల్ని పాటించాల్సిన తప్పితే మనం ఏదో కొన్ని ఎమోషన్స్కి కొన్ని అట్రాక్షన్స్కి మనం కమిట్ అయ్యి అదే లైఫ్ అనుకుంటే డెఫినెట్గా లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎయిదర్ మెయిల్ ఆర్ ఫిమేల్ దే షుడ్ బేర్ ది కాన్సిక్వెన్సెస్. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత వాళ్ళ భవిష్యత్ కార్యక్రమాన్ని వాళ్ళ వైవాహిక జీవితాన్ని ఎంచుకోవటంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని ఆశిస్తూ నమస్కారం.